డైలీ టేస్ట్ ది డైలీ. అందరికి నమస్కారం. పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మన సూర్యాపేట శాసనసభ్యులు, అందరికీ సుపరిచితులు జగదీష్ రెడ్డి గారు, గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్, గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు అడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు మన తిరుమర్తి లింగయ్య గారు, నకరేకల్ మాజీ శాసనసభ్యులు, సోదరులు మాజీ శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గొల్ల మల్లయ్య యాదవ్ గారు, గౌరవనీయులు సోదరులు పల్లి రవికుమార్ గౌడ్ గారు, మాజీ టాడీ ట్యాపర్ సొసైటీ అధ్యక్షులు, వేదికపై ఆసీనులైన ప్రజలందరికీ, ఇందాక మాట్లాడిన సోదరులు దామోదర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వెంకటేశం, ఇంకా మిగతా సోదరులు కూడా ఇతర పార్టీలకు సంబంధించిన కొంతమంది సోదరులు, వారందరికీ ముఖ్యంగా మనసులో ఎంతో ఆవేదనతో, ఆర్తితో మరి మాకు న్యాయం జరగాల, అంతటా తిరుగుతూ ఉన్నాం, ఉన్నదంతా పోతున్నది భూములు, కాబట్టి మాకు న్యాయం చేయండి అంటూ తెలంగాణ భవన్కు విచ్చేసిన అన్నదమ్ములందరికీ, కొంతమంది ఆడబిడ్డలు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం, పేరు పేరున స్వాగతం. ఇక్కడ మన లీగల్ టీం, పార్టీ యొక్క లీగల్ టీం అంతా కూడా మీరు చెప్పిందంతా విన్నారు, చెప్పిందంతా కూడా వారు సావధానంగా వింటాం. ముఖ్యంగా ప్రభుత్వాలు సరే అభివృద్ధి కార్యక్రమాలు చేసే క్రమంలో భూసేకరణ తప్పదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే గజ్వేల్ నుంచి వచ్చిన సోదరుడు చెప్తా ఉన్నారు, ఎట్లా కొండపోచమ్మ సాగర్కి మేము ముందుకు వచ్చి భూములు ఇచ్చినాము, ఎట్లా మల్లన్న సాగర్ అంటే భూములు ఇచ్చినాము, ఆ ప్రాంతానికి నీళ్లు లేవు, నీళ్ళు వస్తే మంచిదే కదా, కొంతమంది నష్టపోతామేమో కానీ ఎక్కువ మందికి లాభం అవుతుంది కదా, ఉదార స్వభావంతో మా అంతటా మేమే ఇచ్చినాం, దానివల్ల మా ఆస్తుల విలువ పెరిగింది, ఇంత మిగిలితంతా దాని ఆస్తి విలువ పెరిగింది కాబట్టి మాకు కొంత పోయినా బాధ అనిపించలేదు, ఎక్కువ మందికి లాభం అయింది అనిపించింది, దాంతోపాటు మా ఆస్తి విలువ కూడా పెరిగింది కాబట్టి సంతోషపడ్డాం. మళ్ళీ పోయిన వాళ్ళకే మళ్ళీ పోతే ఎట్లా బాధ ఏదైతే మీరు వ్యక్తం చేసినారో అది నిజంగా కూడా చాలా బాధాకరం. ప్రభుత్వాలు ఏ పని చేసినా శాస్త్రీయంగా చేయాలి, ఎక్కడైనా కూడా మరి పద్ధతి ప్రకారం చేసి అందరినీ మెప్పించే విధంగా చేయాలి. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు RRR అనే ప్రతిపాదన వచ్చినప్పుడు మేము ఆలోచించింది రెండు కోణాలు. ఒకటి, ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఏమి ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిదో ముఖ్యమంత్రి గారిదో సొంత పైసలు కాదు, ప్రజల సొమ్ముకు మేము ధర్మకర్తలం, అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఈ పైసలకే మేము ధర్మకర్తలం తప్ప మీరు పన్నుల రూపంలో కట్టే ప్రతి పైసను అలా దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి, ఎట్లా వాడాలి, లేనోనికి ఎట్లా ఇవ్వాలి, ఎక్కడ రోడ్ వేయాలి, ఎక్కడ మోరీ కట్టాలి, ఎక్కడ సబ్ స్టేషన్ కట్టాలి, ఇక్కడ చెరువు మంచిగా చేయాలి, ఇట్లా ఒక ప్రాధాన్యత క్రమంలో పనిచేసుకుంటూ పోతుంది. అట్లాగే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు గమనిస్తే ఏం జరిగింది అంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు కాబట్టి మీరు ఆలోచించేయండి. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ భూమి విలువ ఎంత ఉండే, 2023లో కేసీఆర్ గారు దిగిపోయిన నాడు మీ భూమి విలువ ఎంత పెరిగింది? ఎందుకు పెరిగింది? మరి గతంలో కూడా చాలా మంది ప్రభుత్వాలు ఉండే, చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉండే, కానీ ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెరిగినంత అమాంతంగా ప్రజల సంపద పెరగలేదు, భూముల విలువలు అంత పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఎందుకంటే కేసీఆర్ గారు తాను స్వయంగా ఒక రైతు బిడ్డ కాబట్టి, రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ప్రాధాన్యతను పెట్టుకున్నాడు. నీళ్లు తేవాలి, ఎట్లన్నా సరే నీళ్లు తీసుకురావాలి, తెలంగాణలోని బీడు భూములకు మలపాలి అనే ఉద్దేశంతో ఆయన గోదావరిలో, కృష్ణలా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న తెలంగాణ 14వ స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ భారతదేశం, అట్లాంటి తెలంగాణను చెరువులు బాగా చేయడం వల్ల, అట్లాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏం జరిగింది? మనం ఎక్కడో ఉన్న తెలంగాణను 14వ స్థానంలో భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి, పంజాబ్ను హర్యానాను దాటి నంబర్ 1 స్థానానికి తీసుకొని పోయిండు. దాంతో ఏం జరిగింది అంటే, వీళ్ళ భూముల బంగారం పండుతుంది, వీళ్ళ భూముల బ్రహ్మాండంగా ఏది వేసినా కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి మంచిగా జోరుదారు పంటలు పండుతాయని చెప్పి విలువ బాగా పెరిగింది. ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. సరే, ఇక్కడ ఒకటి ఉంది, SRO రేట్లు పెంచలేదు భూములు, ఎందుకంటే మళ్ళీ అది కూడా మన రైతులకే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటూ, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త రాష్ట్రము ఇప్పుడే పునాది పడుతున్నది కాబట్టి మళ్ళీ కొనాలన్నా అమ్మాలన్నా రైతుల కాడ చెక్కు ఉండదు, బ్యాంకు అకౌంట్లు చెక్కు పైసలు ఉండయి కాబట్టి ఎక్క తక్కువ అమాంతం పెంచితే. తమ్ముడు వెంకటేశం మాట్లాడుతూ అన్నాడు ఒక మాట, అన్న మాకు వేరే రాష్ట్రాల్లో ఆడ ఏమున్నది రిజిస్ట్రేషన్ వాల్యూ దాదాపు 90% ఉన్నది అక్కడక్కడ అన్నాడు. మన దగ్గర ఏంటంటే రాష్ట్రం వచ్చిందే పోరాటాలకి వెళ్ళి వచ్చింది, అలా ఉన్నది 90% చిన్న సన్నకారు రైతులు.
కాబట్టి వీళ్ళ కడుపు మీద అన్నట్టు ఉండొద్దు, వాళ్ళ కాడ చెక్కు పైసలు ఉండయి అనే ఉద్దేశంతో తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు పెంచడం. మెల్లగా పెంచుదాం, ఇప్పుడిప్పుడే రాష్ట్రం పునాది పడుతుంది కదా, మెల్లగా చేద్దాము అన్న ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కానీ మీ కడుపు ఏదో కొట్టాలనో మీకు ఇబ్బంది పెట్టాలనో అన్నట్టు కూడా కేసీఆర్ ఆలోచన చేయలేదు. చేయగలిగితే కేసీఆర్ గారు మేలు చేసిండు తప్ప చెడు మాత్రం చేయలే. ఇంతకుముందు మాట్లాడుతూ రాయగిరి సోదరులు మాట్లాడుతున్నారు ఏమని, అన్నా మాకు యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది, కేసీఆర్ రాకమునుపు ఆ ఏరియా ఎట్లుండే ఇలా ఎట్లా డెవలప్ అయింది, దాంతో భూముల విలువ ఎట్లా పెరిగింది, ఇవన్నీ కూడా సరే. అందులో కొంతమందికి అసౌకర్యం కలిగిండొచ్చు, కానీ ఎక్కువ మందికి మనకి ఇవాళ తెలంగాణలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క యాదగిరిగుట్ట తయారైంది, యాదాద్రి తయారైందంటే మనందరికి గర్వకారణం. ఆ క్రమంలో మీరు ఎక్కడికక్కడ త్యాగాలు చేసుకుంటూ వచ్చినారు, ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చినారు, అట్లే నడుస్తూ ఉండే. రెండో టర్మ్కి వచ్చే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళకు ఒకటి అర్థమైంది, కేసీఆర్కు రైతులకు దృఢమైన సంబంధం ఏర్పడ్డది. రైతు బంధు ఇచ్చిండు, 73,000 కోట్లు వాళ్ళ ఖాతాలలో వేసిండు, అడగక ముందే టైంకు నాట్లు పడే టైంకే పైసలు వేస్తున్నాడు, రైతు బీమా తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు. ఇక మరి 70 లక్షల కుటుంబాలు మరి ఆయనకు దృఢపడిపోయి మొత్తానికి ఒక దృఢమైన సంబంధం ఏర్పడితే ఎట్లా దీన్ని ఎట్లన్నా ఇచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు మాట్లాడిన R&B మినిస్టర్ కానీ భువనగిరి ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అయితే RRR పోతున్నదో కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిర్రో అట్లే అడ్డగోలుగా వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతా మీకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినారు. నేను చూసిన నిన్న దామోదర్ రెడ్డి గారు నేను వీడియో చూపెట్టిన మునగాక మొన్న వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు ఆనాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలు అనేది నేను చూసిన. చాలా నోటికి వచ్చినట్టుగా అది ఎంతంటే అంత ఎటు పడితే అటు మాట్లాడిండు. మళ్ళీ అదే వెంకటరెడ్డి గారు ఇవాళ ఏమంటుండు, మీరు పోతే అది అయ్యేది ఉందా పోయేది ఉందా, RRR అవుతుందో పోతుందో నాకేం తెలుసు, నాకు తెలియదు ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియాంక గాంధీ గారు అంటే ఇవాళ ఎంపీ సోనియా గాంధీ గారి కుమార్తె, రాహుల్ గాంధీ గారి చెల్లె, ఆమె కూడా చెప్పింది కదా ఇక్కడికి వచ్చి, వాళ్ళు వీళ్ళు కాదు ఇవాళ కేంద్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉండేవాళ్ళు, ఆమె కూడా చెప్పింది కదా మేము అవతలకి తీసుకుపోతాం, 40 కిలోమీటర్లు అవతలు తీసుకుపోతాం, అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం, శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పిండ్రు. ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించారు, మునుగోడులో గెలిపించిండ్రు, మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు, ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు. దాని దయతోనే మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో. అది కూడా ఎక్కడ, నల్గొండ మొత్తం భారతదేశంలో నంబర్ 1 జిల్లా వరిధాన్యం ఉత్పత్తిలో. కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్గొండలోటి, సూర్యాపేటలోటి, యాదాద్రిలోటి 3 మెడికల్ కాలేజీలు, 3 కలెక్టర్లేట్లు పెట్టి మీరు నల్గొండకు పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి కూసున కాడికెళ్ళి సలగదలకుండా మంచిగా అన్ని ఏర్పాటు చేసి ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దామరచెర్లలో, మొత్తం తెలంగాణలో నంబర్ 1, తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసి నీళ్లు కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఎన్నడూ జీవితంలో టేలెండు అంటే ఆడికి రాకనే పోతుండే నీళ్లు, SRSP నీళ్లు, గోదావరి నీళ్లు, కాళేశ్వరం ద్వారా SRSPని కూడా పునరుజ్జీవం చేసి ఎన్నడూ జీవితంలో కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తడిపితే దాంతోని అల్టిమేట్ గా నంబర్ 1 అయింది. ఒక గంధమల్ల, ఒక బస్వాపూర్, ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివనగూడెం, చెర్లగూడెం ఒకటి కాదు కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి. మా మల్లన్న యాద్ చేస్తున్నాడు, బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్గొండకు మళ్ళా చెయ్యి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు. ఫ్లోరైడ్ని చంపి, ఫ్లోరోసిస్ మహమ్మారిని చంపి మిషన్ భగీరథతో పూర్తి చేసినాడు కేసీఆర్. సో ఇవన్నీ జరిగినా కూడా మీరు ఎక్కడ ఆందోళన పడ్డారు? ఇన్ని జరిగినాయి కరెక్టే, ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే, కానీ మా కడుపు మాదే పోతున్న భూమి అని చెప్పి ఆక్రోశంతో అవతల చెప్పింది నమ్మి ఇక సరే దాని మీదకి వెళ్ళి కొన్ని ఆశ కూడా పెట్టిరు అనుకో. వాళ్ళు ఏమేమి ఆశ పెట్టిరో మీకు అన్నీ ఆదుకున్నాయి. ఆయన 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. రైతు బంధు కేసీఆర్ 2 పంటలు ఇస్తుండే మేము 3 పంటలకు ఇస్తామన్నారు. ఆయన ₹1,00,000 ఇస్తే లగ్గానికి మేము తులం బంగారం ఇస్తామన్నాడు. ఇక ముసలోళ్ళకు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఆయన ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా పోతే మీరు కూడా సరేతి 5 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, ఇలా 5 ఏళ్ళు ఇద్దాం తి అని చెప్పి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళే ఉన్నారు. అంతేనా? ఇది పక్కాలే.
సరే ఓకే ఓకే సరే 50% వేసుకుందాం పాటు. అయితే ఎందుకు చెప్తున్నా అటకాగవే, సరే అయిపోయింది, దాని గురించి బాధ ఏంది. కానీ అధికారం ఎవడు అబ్బ సొత్తు కాదు, అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు. అధికారంలో మీరు ఎవరిని తెలుసుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే, తప్పకుండా మీకు సేవ చేయాల్సిందే, అలా రెండో అనుమానం లేదు. నాది ఇది అధికారం అని కూడా కూడా అనంత పిచ్చోడు లేడు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు. 2 సార్లు ఇచ్చింది మీరే, ఒకసారి పక్క కూర్చోమని చెప్పింది మీరే, మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే. అది కూడా నాకు తెలుసు, మీకు తెలుసు పక్క. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికంటే కడుపు మండినోడు ఎవరైనా ఉన్నారా అంటే రైతే ఉన్నాడు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేనేమి ఇంక 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, చాలా దూరం ఉన్నది. అయినా కూడా చెప్తున్నా ఇవాళ ఒక చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు చూసిరేమన్నా? అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్నె తిట్లు తిన్నోడైతే వాడు లేడు. ఇంకోటి పెద్ద మనిషి కూర్చున్నాడు, పెద్ద ఆయన, ఎంత వయసు చూసిరో వారు. నాకు తెలుగులా గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతోడు తెలియదు నాకు. అవ్వ ఏం తిట్లు అవి, ఎన్ని తిట్లు, భయం అనేది లేదు. ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఏపో వాడెవడైతే ఆడోళ్ళు కూడా వాగుతలేరు. ఎందుకు ఇంత కోపం వచ్చింది? నువ్వు తిట్టక తల్లి, ఈ విషయం తిట్లు చాలు ఉన్నాయి ఇప్పుడు వద్దు. కానీ కాక ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం. ఇంత జల్దీ రావద్దు కదా కోపం వస్తే కూడా, ఆఖరి సంవత్సరం వస్తుంది, 2 ఏళ్ల ముంగట వస్తుంది. ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కగానే ఇట్లా కనబడేది మనకు కనబడుతుందా? మనకు పదవి అయిపోయిన బాధ ఎక్కువ ఉందా, లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించినాం. అందులో వచ్చింది ఒకటే ఒక మాట మెయిన్గా. ఎందుకంటే మనిషికి ఆశ పెట్టద్దు, ఆశ పెట్టి ఎత్తేస్తే దాని నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు. ఇలా మీ అందరి కోపం కూడా కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళది. ఏం చెప్పింది వీళ్ళు? RRR మీకు అనుకూలంగా మారుస్తాం, మీకు ఎవ్వరికి దెబ్బ దాకకుండా చూస్తాం, మీకు ఎవ్వరికి కూడా ఏం కాదు, మీ భూములు పోకుండా చూస్తామని చెప్పారు. అంతేనా? ఇదే అనిల్ కుమార్ రెడ్డి, ఇదే రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇవాళ ఇది కథ. నేను మీతో ప్రార్థించేది ఒకటే, సరే ఇలా మీరు అందరు వచ్చిర్రు, మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, పార్లమెంట్లో కొట్లాడండి, బరాబర్ కొట్లాడతాం. పార్లమెంట్లో మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది. ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది. నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెట్టేటట్టు కూడా లేరు. వీళ్ళు అసెంబ్లీ పెడితే మేము గెదుముడితో ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు. ఏం చేయమంటారు మమ్మల్ని? మైక్ ఇయ్యరు. ఇది మొన్న జగదీష్ అన్న మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండ్రు. మీ జిల్లాకి వెళ్ళి ఉన్నాడే ఒక్కడు మనోడు, ఆయన తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసి మరి ఈరోజు మాట్లాడించేందుకు కూడా, మైక్ ఇచ్చేందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం. ఒకటైతే వాస్తవం, సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది, యుద్ధం ఏమో మమ్మల్ని చేయమంటారు. మీరు పర్వాలేదు చేస్తాం, అయినా కూడా చేస్తాం. ఈ మొండి కత్తో చిన్న కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం. కానీ మీతో నా ప్రార్థన, దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోనీయకండి. ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు, నాకు 24 లక్షల ఎకరం 26 లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా. చదువుకున్నాడు పిల్లగాడు, ఉన్నది 2 ఎకరాలు, ఇంకో 2 ఎకరాలు కొన్నాడు. వాళ్ళ బావ వాళ్ళ అన్న వాళ్ళ వదినే, ఆయన భార్య పేరు మీద 4 ఎకరాలు ఉన్నది. చదువుకున్నాడు, తహసీల్దార్ దగ్గర మంచిగా నవ్వుకుంటూ సంతకం పెట్టిండు. అలా చూసిన, నేను కూడా కాగితం తీసి చూసిన. ఒకసారి మా లీగల్ సెల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది చాలా అన్యాయం. ఇదైతే మాట ఇచ్చి రాయించుకొని 26 లక్షలు అని చెప్పి ఎకరానికి ఇలా 6 లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి. ఆయన ఏమంటుండు, అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చినా, నాకు ఇక కొత్తగా వచ్చేదేం లేదు, నేను అందులోనే ఆల్రెడీ ఇరుక్కపోయినా, కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం పోలీసులు జల్లెడబడతారు, లెక్కలు తీస్తారు. ఎవరు పోయిండు, లక్ష్మారెడ్డి పోయిండా, వెంకటేశం పోయిండా, వెంకటేశం ఎవరోళ్ళు కొంట పోయిండు, ఏ ఊరికి వెళ్ళి ఎవరోళ్ళు పోయిండ్రు మొత్తం రాస్తారు. ఇప్పుడు రాత్రి వల్ల రిపోర్ట్ రాసి ఎస్పీకి, బీసీపీకి, ముఖ్యమంత్రికి, వెంకటరెడ్డికి అందరికి పంపుతారు. దయచేసి మీరు చిత్తరవిత్తర కాకండి, మీరు ఒకటే తాటి మీద ఉండండి. ఫస్ట్ మీరు ఊళ్ళే మీకు బెస్ట్ అవకాశం చెప్తున్నాను. ఇప్పుడు మా తమ్ముడు గిడ కూర్చుని, ఆయన పేరెంత మీది? అంజేశ్వర్, కుసు అంజేశ్వర్ చెప్తుండ్రు, రాని సర్పంచ్ ఎలక్షన్లు పెట్టని అంటుండు. నేను బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు. మీ ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళల్లో అనుకోండి, మీరు కూర్చోబెట్టండి. ఊళ్ళో మొత్తం చావిడి కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి. అరే మరి చెప్పుర్రా భయ్ మీ సంగతి ఏంది, మొత్తం పార్టీలో అంతా కూడా తీర్మానం చేయండి, మీరు అందరు కలిసి వస్తారా లేదా?
మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూస్తాం, లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బాయ్కాట్ చేస్తాం, మేము వాళ్ళం కూడా ఓట్ల పాల్గొనమని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి. ఏమైతుంది దాంతో? ఏమైతుంది? ఏమో అయిపోతుంది, వెంటనే ప్రభుత్వం పడిపోతుంది అని కాదు. కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సమస్య తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది. ఎందుకు బాయ్కాట్ చేసిరు వీళ్ళు? ఏం అవసరం ఉంది అంటే పై నుంచి కింది దాకా, గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు. నిజంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఏందండి, ఆడ ఆల్రెడీ NH 161 ఉంది, ఆల్రెడీ ఉన్నది. దానికి కల్పినాం మనం గతంలో, మీకు యాదకుందో లేదో కల్పినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని మారుస్తాను ఎందుకు? సరిగా ఏమోన్నాయో వెనకాల ఏం చేతులు మారినాయో మొత్తం ఎట్టెట్టనో, ఇక వాళ్ళకి ఢిల్లీకి పైసలు పంపాలి కదా, కుర్సీ కాపాడుకోవాలంటే పాపం ఢిల్లీకి పైసలు పంపుకోవాలి. లేకపోతే వెంకటరెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, పొంగులేటి ఎప్పుడు ఎత్తుకపోతాడో ఈయన భయం. పైసలు పంపాలి, మూటలు పంపాలి, కాపాడుకోవాలి. కాబట్టి ఆడనో ఈడనో కమిషన్ల కోసం దందా చేస్తున్నట్టున్నారు. రెండోది, ఇక్కడ కిషన్ రెడ్డి ఉత్తరం రాసిండు, ఇప్పుడే చూసిన నేను, దామోదర్ రెడ్డి ఇచ్చిండు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయన కూడా ఉత్తరం రాసిండు. ఒక దిక్కు 28 కిలోమీటర్లు ఉంది, ఇంకో దిక్కు 45 కిలోమీటర్లు ఉంది. ఇదేం పద్ధతి, శాస్త్రీయంగా లేదు, దీన్ని చక్కగా చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిండు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలా? మరి వాళ్ళన్నా ఒకటి తీసుకోవాలి కదా నిర్ణయం. ఇది మేము ఒప్పుకోము, అలైన్మెంట్ ఒప్పుకునే సమస్యనే లేదు, గతంలో ఏదైతున్నదో దాని ప్రకారం అన్న పోండి, లేదా శాస్త్రీయంగా చేయండి, మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పాలి. నేను మొన్న దామోదర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు వస్తే కూడా నేను ఆ రోజు కూడా చెప్పిన వాళ్ళం, ఇది కాంగ్రెస్కి, రాములు గారు, ఇది కాంగ్రెస్కి ఇదేం కొత్త కాదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరలు తిప్పిరు ఆ రోడ్ను. ఎక్కడ వాళ్ళ భూములు వస్తే పక్కకి తిప్పుతారు, ఎక్కడ అవతలలో వేరే భూములు ఉంటే అండ్లకి వెళ్ళి పోతారు. అట్లా వీళ్ళకి కొత్త ఏం కాదు ఇది. మీరు యాద పెట్టుకోండి, ఒక 2-3 పాయింట్లు దయచేసి ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే యాద పెట్టుకొని రాసుకోండి. భూమి బదులు భూమి ఇవ్వాలని మీరు పెట్టిరు ఇలా. కాంగ్రెస్ గతంలో ORR చేసేటప్పుడు కొంతమందికి ఇచ్చింది, ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇచ్చింది భూమి బదులు భూమి. మీకు ఆ కేసు కూడా మా లాయర్లకు చెప్తే ఆ కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు. TG వెంకటేష్ గారికి ఇచ్చిండ్రమ్మా. ORRలో కొంతమందికి భూమి బదులు భూమి ఇచ్చారు. మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడచ్చు. ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు. అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు, లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట కన్నా కొట్లాడచ్చు, మీరు మాట నిలబెట్టుకోండి అన్న కొట్లాడచ్చు. ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం. మీరు చెదిరిపోతే చిత్తరబిత్తరైతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. నేను ఇక్కడ నిల్చొని ఎన్ని డైలాగులు పెట్టినా, ఇంకోళ్ళు ఇంకే బయట పోయినాక ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఐకమత్యంగా లేకపోతే, ఒక తాటి మీద లేకపోతే మాత్రం ఏది కాదు. కేసీఆర్కు ఎన్నేళ్ళు పట్టింది తెలంగాణ తెచ్చేందుకు? 14 ఏళ్ళు పట్టింది. ఏమిటికి, ఎందుకైందా సమస్య? మనంలో ఐకమత్యం లేకనే. అదే మనం 2009లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒక లైన్ మీదకి వచ్చినామో, అదే కనుక మనం 5-6 ఏళ్ళ ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో 2006-04 వచ్చేస్తుండే. నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు మొదటిది జరగాల్సింది, ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి ఒక తాటి మీదకి తీసుకురండి. ఉద్యమంలో తెలంగాణలో ఏం చేసినాం మనం? JACలను పెట్టినాం, జాయింట్ యాక్షన్ కమిటీ. అందులో పార్టీ లేదు, ఏం లేదు, అందరం ఒక తాటి మీదకి రావాలి. మీ దగ్గర CPI వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్ట్ CPM ఉండొచ్చు, BJP ఉండొచ్చు, TRS ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ ఉండొచ్చు. అందరిని ఒక తాటి మీద తీసుకురండి. ఇట్లున్నది పరిస్థితి, మా అందరికి అన్యాయం అవుతుంది, మా కడుపు మీద దంతుంది ప్రభుత్వం. అయితే ఒక మంచి మాట అన్నారు మీరు. ఏమన్నారు? మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మాకు తెలుసు కొన్ని జరగాలే, కానీ పురాగా ఉన్నదంతా ఎత్తుకపోతా అంటే ఎట్లా? మాకైతే న్యాయమైన పరిహారం అనియండి, శాస్త్రీయంగానైనా చేయండి, లేదా భూమికి బదులు భూమి అనియండి. ఇది తప్పు కాదు. కాబట్టి మీరు డిమాండ్లు కూడా ఎట్లా పెట్టాలంటే, అయ్యో వీళ్ళేదో మొత్తం RRR ఆపుతాండ్రు, అభివృద్ధి నిరోధకులు అని కొంతమంది మాట్లాడడం మొదలు పెడతారు. మమ్మల్ని కూడా తిడతారు. మీరున్నప్పుడు చేయలేదా, మల్లన్న సాగర్ కట్టలేదా, ఆందోళనలు కాలేదా, కొండపోచమ్మ సాగర్ కట్టలేదు? అవును అయినాయి. ఇక్కడ కేసీఆర్ ఏం చేసిండు? పిలుచుకొని మాట్లాడిండు. ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలనో ఇప్పించి, అవసరమైతే ప్లాట్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, పరిహారం ఇచ్చి, వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి, కాలు పట్టుకునో కడుపులో తల పెట్టుకునో ఒప్పించుకున్నాం, ఆఖరికి చేసుకున్నాం. మరి వీళ్ళేం చేయాలి? ముఖం చాటేస్తే అయిపోతుందా? అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు 3. 1, మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి, మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు. 2, నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు, ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, SRO రేట్ ఒకటి ఉంది, మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామ్నూర్ ఎయిర్పోర్ట్ కాడ 1,20,00,000 ఇస్తున్నారని చెప్పిండు వెంకటేష్. ఎకరానికి ఎయిర్పోర్ట్ 1,20,00,000 ఇస్తున్నారు. మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న.
అది వాస్తవమో కాదో నాకు తెలియదు, చూడండి. వాస్తవం అయితే సంతోషమే రాములన్న. అయితే అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి. అదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటూరు కాబట్టి. ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే, ఇగో మన తెలంగాణ భవన్ గా దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. ఇక మీ వాళ్ళే ఉన్నారు, ఇదంతా నాయకులు కూడా మీ వాళ్ళే ఉన్నారు.